అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బికమ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దగ్గర నుంచి ఆయనది 5 సంవత్సరాలు, నేను 8 సంవత్సరాలు చెప్తున్నా. దే స్టార్టెడ్ గివింగ్ ఎలివేషన్స్. ఎందుకంటే లోకేష్ ఎప్పుడైతే మంత్రి అయ్యాడో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఎలివేషన్స్. ఇప్పుడు రాజరిక వ్యవస్థలో ఉన్నానుకోండి, ఒక రాజుగారికి యువరాజుకి పట్టాభిషేకం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆమె లోపాలని సరిదిద్దుకుంటూ ముందుకు చెప్పేస్తుంటారు, ఎక్కువగా బెట్రాయిల్లో ఉంటారు చుట్టూ. ఎప్పుడూ కూడా కలుపుగోలుతనం చూపించే చొరవ చూపిస్తున్నట్టుగా నటనే తప్ప ఏ పెద్దోడైనా మనశ్శాంతి కూడా తెలుగుదేశం కనుక్కోండి. సగం మంది సీనియర్లు అపోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి పక్కన పెట్టి అసలు లోకేష్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలా. ఎలా అవుతాడు నాయకుడు? ఇప్పుడు తండ్రి వారసత్వం అన్న దగ్గర యు నీడ్ టు ప్రూవ్ యువర్ క్యాపబిలిటీ. ఎలా? ఇప్పుడు కరుణానిధి కొడుకు అళగిరి కానీ స్టాలిన్ కానీ ఉన్నారు. కరుణానిధి ఉన్నంతకాలం ఏమైనా చేయగలిగారా? ఆఫ్టర్ అడుగుతున్నాం జాగ్రత్త. ఇప్పుడు కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి అడవాడు చేశారు 10 ఏళ్ళ పాటు. అవుట్కమ్ కేసీఆర్ అల్టిమేట్ అన్నారు. ఇక్కడ మీరు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కొట్టు చచ్చి జుట్లు పీక్కు నానా పంచాయతీ ఆఖరికి పార్టీని కూడా పనం పెట్టేశారు. మీకు ఈ ఇండికేషన్స్ ఇక్కడ కనబడుతున్నా లేదు, మీకు అర్థమవుతుందా? అందుకే ఉంటే తుల్లు పడి 15 ఏళ్ళు మేమే తుల్లు పడుతూ ఉంటారు. 15 ఏళ్ళు మేమే 15 ఏళ్ళు పడి. ఒక పక్క పవన్ కళ్యాణ్ మీరు నమ్మకం లేదు, ఇంట్లో వాళ్ళకి దిక్కు లేదు. సో ఏదైనా ఫస్ట్ ప్రైమ్ గా చంద్రబాబు నాయుడు గారు ఇస్ ద లెగసీ పర్సన్. ఆయన లెగసీలో వీళ్ళందరూ అండర్ డౌన్ లో రావాల్సిందే తప్ప ఆయన డామినేట్ చేసి హీ ఈస్ ద నెక్స్ట్ పర్సన్ అనేటువంటి ప్రొజెక్షన్ కరెక్ట్ కాదు కదా ఆయన ఉన్నప్పుడు. అవును. ఇప్పుడు వీళ్ళకి అలవాటు పడిన ప్రాణాలు అన్నమాట. మొన్న లేటెస్ట్ గా తుఫాన్ చూడండి, అలా పౌడర్ డబ్బాడు పట్టి అవతలి ఇసిరేసాడట. ఈ పెట్రోల్ బంక్ కూడా అయితే మరి పరాకాష్ట. వాళ్ళు ఎలివేషన్స్ వాళ్ళు కూడా ఎక్కడైనా తగ్గుతున్నారా? యూఎస్ వాడికి అసలు ఏంటి హ్యాండిల్ చేయడం రాదు, అంతా నేనే ఆయన చెప్పేస్తాడు పక్కన. సో ఇవి ఎలివేషన్స్ అలవాటు పడినప్పుడు ఏమవుతుంది? దీని జరుగుబాటు అంటారు. ఈ జరుగుబాటు జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కన్ను మిను కానదు. పైపచ్చి మీరు ఇందాక ఓ మంచి పాయింట్ రైస్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని చూసుకుని ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి నేర్చుకోవాలి. కానీ ఆయన లెగసీ ఆయన మర్చిపోయి కొత్త ఎలివేషన్ స్టార్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా తగ్గించేసి లోకేష్ పెంచుతున్నారు అన్నట్టు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అనుకుంటాడు అంటే ఆయనకన్నా నేను గొప్పని, తుఫాన్ నేనే కాలుతాను, నేను విజనరీ, నేను బేసిక్ ఆయన ఎప్పుడు మాట్లాడే పరిస్థితి అలా ఉంటది కదా. కానీ ఈ రీసెంట్ లో పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది.